పాడి పంటల ఛానల్ను చూస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ రవిప్రకాష్ రెడ్డి. నేను శాస్త్రవేత్తగా సస్య ప్రజనన విభాగంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను. ఈరోజు మనము ప్రొద్దుతిరుగుడు పంటలో సస్యరక్షణ యాజమాన్యం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మనకు ప్రొద్దుతిరుగుడు పంట ఇటీవల కాలంలో ఏరియా తగ్గడానికి ముఖ్యమైన కారణము ఎక్కువగా తెగుళ్ళు రావడం అనేది. అందులో ముఖ్యంగా మనం గమనిస్తే వైరస్ తెగుళ్ళు, ఫంగల్ తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. వైరస్ తెగుల్లో ముఖ్యంగా మనము నెక్రోసిస్ ఎక్కువగా చూడవచ్చు. ఇది ఖరీఫ్ పంట కాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఇది వయ్యారి బామ మొక్కల యొక్క పుప్పొడి మరియు తామర పురుగుల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఆకుల మీద నెక్రోసిస్ మచ్చలుగా ఏర్పడి ఆకులు వంకలు తిరగడము, గిడసబారి ఎండిపోవడం గమనించవచ్చు. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 4 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్ల మందుతో 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు మనకు ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే తదుపరి ఆకుమడత తెగులు, ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా మనము రబీ పంట కాలంలో ఎక్కువగా గమనిస్తుంటాము. ఇది ముఖ్యంగా మొగ్గ తడుగ దశ మరియు పూత దశలో ఆకులు దళసరిగా మారి తర్వాత ముడుచుకుపోవడం గమనించవచ్చు. వీటి నివారణకు మనకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 20 చొప్పున అమర్చుకోవాలి. అలాగే డైఫెన్థురాన్ 1.5 గ్రాములు లేదా ఫ్లోనికమైడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకు ఫంగస్ తెగుళ్ళు గిన చూస్తే గిన మనకు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, ఇది ముఖ్యంగా ఖరీఫ్ పంట కాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీన్ని గిన చూస్తే గిన మనకు లక్షణాలలో ముఖ్యంగా ఇది ముదురు గోధుమ రంగు మచ్చలుగా ముందు ఆకుల మీద ప్రారంభమై క్రమేపీ ఆకు కాడలు, కాండము, పువ్వు వెనక భాగాలు మరియు పూరేకులపై కనిపిస్తాయి. వీటి నివారణకు కిలో విత్తనానికి మనము క్వింటాల్ లేదా సాఫ్ 2 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా సాఫ్ క్వింటాల్ 2 గ్రాములు లేదా టాస్పా 0.25 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి కూడా మనకు పంట కాలంలో పిచికారీ చేసుకోవచ్చు. అలాగే తదుపరి బూడిద తెగులు, దీన్ని పౌడరీ మైల్డ్యూ అంటాము. ఇది కూడా రబీ పంట కాలంలో ఎక్కువగా గమనించవచ్చు. ఇది మొదట చిన్న తెల్లటి రంగు మచ్చలుగా ఏర్పడి తదుపరి ఆకు అంతా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవును. వీటి నివారణకు మనకు గంధకం 3 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా డైఫంకనజోల్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవాలి. అలాగే తదుపరి మనం పురుగులను గమనించినట్లయితే ముఖ్యంగా ఈ పంటలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. అందులో కూడా పచ్చదీప పురుగులు, తెల్లదోమ, తామర పురుగులు మరియు పిండి నల్లి ఎక్కువగా ఆశిస్తుంది. మనకు ఈ తెల్లదోమ ద్వారానే మనకు ఆకుమడత తెగులు వస్తుంది. తామర పురుగుల ద్వారా మనకు ముఖ్యంగా నెక్రోసిస్టులు ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైఫెన్థురాన్ 1.25 గ్రాములు లేదా ఫ్లోనికమైడ్ 0.3 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకు పొగాకు లద్దె పురుగు, ఇది ముఖ్యంగా చూస్తే ఇది ఆకులను గోకి తినడం వల్ల ఆకులు జలడలాగా మారిపోతుంటాయి. కాబట్టి వీటి నివారణకు మనం వేప నూనె 5 మిల్లీలీటర్లు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా నవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మనము పిచికారీ చేసుకోవాలి. అలాగే తదుపరి మనం గమనిస్తే బీహారీ గొంగలి పురుగు, ఇది ముఖ్యంగా ఆశించినట్లయితే మనము ఇది ఆకులపై బాగా గ్రుడ్లు మనం ఎక్కువ గుంపులుగా మనం గమనించవచ్చు. ఈ విధంగా పురుగులు ఎక్కువగా అన్ని గుంపులుగా ఉండి ఆకులను తిని నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి వీటి నివారణకు మనకు ముఖ్యంగా ఈ గ్రుడ్లు అలాగే పిల్ల పురుగులు గమనించినట్లయితే ఆకులను మనము తీసి పారివేయాలి. అలాగే మనము 5% వేప నూనె డైక్లోరవాస్ను కూడా మనము లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే తదుపరి శనగపచ్చ పురుగు, ఇది ముఖ్యంగా లార్వాలు ఎక్కువగా ఈ పువ్వులు గింజల మధ్యలో చేరి వాటిని తింటుకు అధిక నష్టాన్ని కలగజేస్తుంటాయి. కాబట్టి వీటి నివారణకు కూడా మనకు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా నవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనం చెప్పబడినటువంటి తెగుళ్ళు మరియు పురుగుల యాజమాన్యాన్ని బాగా పాటించి రైతు సోదరులు ఎక్కువగా ఈ ప్రొద్దుతిరుగుడు పంటలో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ ఐసీసీ గన్నవరం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.